నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నిర్వహించనున్న విద్యార్థి యువత నిరసన ర్యాలీని విజయవంతం చేయండి. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పిలుపు. నేడు మదనపల్లె వైసీపీ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించిన వైసీపీ నాయకులు. దేశ భద్రత కోసం జీవితాలను అంకితం చేసిన మాజీ సైనికుల పట్ల సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని కోరిన అఖిలపక్షం నాయకులు మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్షం నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నిర్వహించనున్న విద్యార్థి యువత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె వైసీపీ కార్యాలయంలో కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలు, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వ వైఫల్యం, నీట్ పరీక్షలో వెలుగు చూసిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మదనపల్లిలో బేబీ వెల్కమ్ హోమ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దింటి కిషోర్, కార్యదర్శి ఇర్ఫాన్, ఎస్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇది చేయడం అంటే డిఎస్సి మెగా దగా డిఎస్సి జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఏమైందంటే ఆ డిఎస్సి ప్రకారం టోటల్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వచ్చిందనో, ఇంత ఫ్రాడ్గా జరిగిన డిఎస్సి ఏదీ లేదు. అందరికీ వచ్చిందనో పోస్టింగ్స్ ఇచ్చినారు. ఈవెన్ స్పోర్ట్స్ కోటాలో కొంతమంది జాయిన్ అయినారు. అసలు వాళ్ళకి స్పోర్ట్స్ అంటేనే తెలియదు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు. జూదం ఆడేవాళ్ళు ఎవరెవరు పలుకుబడి ఉందో వాళ్ళందరూ వచ్చిందనో, ఈవెన్ ఎగ్జామ్ రాకపోయినా స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి అడ్మిషన్ జరిగినాయి. ఈరోజు నీట్ పరీక్ష వచ్చేందునో పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వచ్చిందను ఎంత బాధ్యత తీసేసుకొని నిజంగానే మోదీ గారు ఆయనకి ఇది చేసి ఆయనకి రిజైన్ చేయించడం జరిగింది. అక్కడ నుండి ఎడ్యుకేషన్ వచ్చింటే కనీసం ఇది కూడా లేదు మన లోకేష్ గారికి. ఆయన కూడా నిజంగానే ఈ డిఎస్సి వచ్చిందను టోటల్ ఫ్రాడ్గా జరిగింది. ఆయన నిజంగా మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ దీంట్లోనే ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన పెద్ద పెద్ద పదవులు వస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉన్నారు. వేరే టీడీపీ శ్రేణులు అసలు ఇదే చైనాలో అది ఏం చేస్తాడని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగానే మీకు నైతిక బాధ్యత ఉంటే మీతో టోటల్ మిస్టేక్గా జరిగింది ఇది డిఎస్సి. కాబట్టి మీరు కూడా బాధ్యత తీసేసుకొని ఖచ్చితంగా వచ్చిందో ఇది మీ దీనికి రిజైన్ చేయాలా. అదేవిధంగా దానికోసమే ఖచ్చితంగా యువత కూడా టోటల్ ఎట్లా కాక్రోచ్ జనతా పార్టీ రెవల్యూషన్ తీసుకుని వచ్చేసింది రిజైన్ చేసే వరకు పూనుకోలేదో ఇక్కడ కూడా యువత కూడా స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి లోకేష్ గారు రిజైన్ చేయాలా. అదేవిధంగా వాళ్ళకందరికీ ఈ డిఎస్సి బాధ్యతలు కూడా న్యాయం చేసేంత వరకు మేము పోరాటం ఆగదని చెప్పి వీళ్ళు ఈరోజు చేస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో రేపు యూత్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రేపు ర్యాలీ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కూడా ఫీజు రింబర్స్మెంట్ బాధితులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొని ఈ ర్యాలీని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తాను. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నియోజక ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిసార్ అహ్మద్ గారి నాయకత్వంలో మేము ప్రజలు కూడా చెప్తున్నాం. అమ్మ, అక్కలారా, చెల్లెల్లారా, నిరుద్యోగ యువతలారా, మరి రైతులారా, రైతు కూలీలారా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. తలుపు తట్టి మీకు ఎవరైతే తెలుగుదేశం నాయకులు వస్తారో నమస్కారం పెట్టండి. వారు నమస్కారం పెడతారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. కానీ మీరు అడగవలసింది సూపర్ 6, సూపర్ 7లో ఏమైనా మహిళా తల్లులకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఈరోజు 2 సంవత్సరాలకు మీరు 6 సిలిండర్లు ఇవ్వాలి, కానీ 3 సిలిండర్లు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకంతా కూడా మరి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈరోజు ఒక్క పెన్షన్ అయినా ఏ రాష్ట్రంలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఇచ్చారా అని మీరు అడగాలని కూడా మేము అంటున్నాం. అదేవిధంగా మరి తల్లికి వందనం, అదేవిధంగా బిడ్డకు మరి నిధి అన్నారు. 18 సంవత్సరాలు దాటిన బిడ్డకంతా కూడా ఒక నెలకు 1500 వేస్తామన్నారు. మరి ఇది కూడా మీరు అడగాలన్నారు. మేము తెలుగుదేశం నాయకులకి
మరీ మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు మేము ఒకటి చెప్తున్నాం, మీరు లక్షణంగా ప్రతి ఇంటికి పోండి, తలుపు తట్టండి, మీ మేనిఫెస్టో చెప్పండి. మీరు ఇంకా వారికి ఏవైతే వాగ్దానాలు చేశారో, ఏవైతే చెప్పి చేయలేదు అవన్నీ కూడా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేపు జరగబోయే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిసారం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలో ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ మరి అందరూ కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ సభను జయప్రదం చేసేందుగా మరి తెలియజేస్తున్నాం. ప్రతి నెల నిరుద్యోగ వృత్తి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఫినాన్షియల్ అసిస్టెన్స్ కింద జాబ్ వచ్చేంత వరకు జాబులు క్రియేట్ చేయడం తప్పు లేదు, కానీ జాబులు ఎట్లా క్రియేట్ చేయలేరు. మీరు నిరుద్యోగ భృతంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైతే మీ వాగ్దానాలు సూపర్ 6, సూపర్ 7లో ఉన్నాయో ఆ వాగ్దానం గురించే మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. మూడో పాయింట్ ఏమంటే, నీట్ ఎవరైతే ఇదైనారో, నీట్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఇదైనారో, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి సంఘీభావం కూడా రేపు తెలియజేయడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా ప్రత్యేకంగా మా ప్రధాన డిమాండ్గా ఉంది. కాబట్టి రేపు జరగబోయే ప్రోగ్రాం మన మదనపల్లి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి అన్ని విద్యార్థి సంఘాలు, యువజన విభాగం తరపున అందరూ కూడా రేపు మదనపల్లికి చేరుకుంటారు. మన లొకేషన్ వచ్చేసి చిత్తూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు మహాధర్నా అయితే రేపు 10 గంటలకి ఆరంభమవుతుంది. కాబట్టి ఇక్కడుండే మన కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి యువత కానీ, విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ మహాధర్నా అనే ఉద్యమాన్ని మరింత ముందరికి తీసుకుపోవాలని చెప్పి, దేశ భద్రత కోసం జీవితాలను అంకితం చేసిన మాజీ సైనికుల పట్ల సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని అఖిలపక్షం నాయకులు అభిప్రాయపడ్డారు. నేడు మదనపల్లె కలెక్టరేట్ లో ఈ మేరకు వారు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు గంగారపు రామదాసు చౌదరి, చల్లపల్లి నరసింహారెడ్డి, రెడ్డి సాహెబ్, శ్రీరామ రామాంజనేయులు, సీట్స్ మల్లికార్జున, జంగాల శివరాం, ఆనంద్, చింటూ, మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మాజీ సైనికుల పోరాటం రాజకీయాలకు అతీతమైనదని, న్యాయం జరిగే వరకు తామందరూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి, యువతకి ఒక నినాదం ఇచ్చినారు, జై జవాన్ జై కిసాన్ అని. అంటే ఈ దేశంలో అత్యున్నత గౌరవము సైనికునికి, రైతుకి. అటువంటి సైనికుల్లో ఈరోజు మాజీ సైనిక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకు న్యాయం చేయకపోగా ఏళ్ల తరబడి వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళని మనోవేదనకి, క్షోభకి గురి చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న సైటు అవకాశం ఉంటే మీరు రాజీ పొమ్మని సుప్రీంకోర్టు వారు కూడా వాళ్ళకి ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రాజీ పోవడానికి వీళ్ళు నిరాకరించారనే సమాచారం. అట్లాగే వీళ్ళు 60 మందికి 14 సంవత్సరాల ముందు ఇచ్చిన ఇంటి పట్టాలని మళ్ళీ వాళ్ళు రిజ్యూమ్ చేసుకోవాలని చూడడం కూడా చాలా బాధాకరము. మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఒకటే, కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి, ఎందుకంటే జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారు కాబట్టి వెంటనే స్పందించి మాజీ సైనికులకు న్యాయం చేయాలని చెప్పనేసి, వాళ్ళు చేసే ధర్మ పోరాటంలో జనసేన వెన్నంటి ఉంటుందని చెప్పేసి సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్లు మాజీ సైనికులకు చట్ట ప్రకారం ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఈ విషయాన్ని వెంటనే రెవెన్యూ అధికారులు దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళకు కేటాయించినటువంటి భూమిని వెంటనే వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాజీ సైనికులను అగౌరవపరిచే విధంగా వాళ్ళను ఇట్లా ఈ రకంగా కోర్టుల చుట్టూ, అదే రకంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరము. ఈ పరిస్థితి నుండి వెంటనే తగిన నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఊరట కల్పించాలని భారతీయ జనతా పార్టీ కోరుతాం. జై జవాన్ జై కిసాన్. ఒక సైనికుడి బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు మాజీ సైనికులకి ఇబ్బంది వచ్చింది, ప్రభుత్వం నుంచి ఇబ్బంది కలుగుతూ ఉంది అని తెలుసుకొని మొత్తం అంతా కూడా ముందే వివరణ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకరం. దాదాపు వాళ్ళ పోరాటం 30 సంవత్సరాల నుంచి ఉంది. దేశానికి ఒక పక్క పోరాటం చేస్తున్నారు. వాళ్ళ సొంత స్థలంలో, అంటే నెలకి 2-3 మీటింగ్లు పెట్టుకునేదానికి ఆడ సాయంత్రం పూట చల్లగా కూర్చొని, మాజీ సైనికులు కాబట్టి
ఆర్టీసీ బస్ స్టాండ్ నడిబొడ్డులో 2 గుంటల స్థలం ఇవ్వడం జరిగింది. అది కొనుక్కోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మన కలెక్టర్ గారు చెప్పేది ఒకటే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీ పొమ్మని చెప్పినారు కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఆ 2 గుంటల స్థలము వీళ్ళకి ఇప్పించగలిగితే మనం దేశానికి మంచి చేసినట్లయితే, సైనికులు కూడా మంచి చేసినట్లయితే. ఎందుకంటే మమ్మల్ని అడిగితే మీరు ఏ పక్క ఉంటారు, అటుపక్క ఉంటారు ఇటుపక్క ఉంటారంటే మేము భారతదేశం సైనికుల పక్కనే ఉంటాం. ఎందుకంటే సైనికులు లేనిది భారతదేశాన్ని కాపాడేది సైనికులే. వాయుసేన కావచ్చు, ఆర్మీ కావచ్చు, అందరూ కూడా కాపాడుతున్నారు కాబట్టి మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి మా ఓటు, మొట్టమొదటి ఓటు సైనికులకే ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళకి న్యాయం చేయాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. పహారా కాసినటువంటి సైనికులు, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసేటటువంటి సైన్యంలో పనిచేసినటువంటి మాజీ సైనికులకు ఎన్నో ఎకరాలు అన్యక్రాంతం అయిపోతుంది. ప్రభుత్వ భూమి కూడా కేవలం 2 కుంటల జాగా వాళ్ళకి 40 సంవత్సరాల క్రితం ఇచ్చిన జాగాను ఏదో చిన్న పొరపాట్లు జరిగినాయని చెప్పేసి ఇన్ని రోజులు సతాయించడము భావ్యం కాదు అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కు మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ, అలాగే మాజీ సైనికులకు మేము ఎల్లప్పుడూ కూడా సపోర్టుగా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. వాళ్లకు 20 సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కూడా కేటాయించాలని చెప్పేసి, మరియు కలెక్టర్ గారి దృష్టికి మేము అందరి తరఫున, అన్ని పార్టీల తరఫున ఈరోజు మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా వాళ్ళకు కేటాయించినటువంటి 2 కుంటల జాగా 6 సెంట్ల భూమిని తప్పకుండా వాళ్ళకు కేటాయించి వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళ మానసిక శోభకు గురి చేయకుండా ఇప్పటికైనా వాళ్ళకి మనశ్శాంతి ప్రసాదించాలని చెప్పేసి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 20 సంవత్సరాలు అంటే పోరాడుతున్నారు. అదేవిధంగా ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు డబ్బు కట్టి కూడా ఈరోజు ఒక చిన్న సాగు పెట్టుకొని రెంట్కి ఇచ్చారని చెప్పి ఇక్కడ కోర్టులు ఢిల్లీ వరకు తిరిగి వచ్చినా కూడా న్యాయం జరగలేదని చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా వాళ్ళకి న్యాయం చేయాలని, ఇంతకు ముందు ఇచ్చిన పట్టాలు కూడా అన్నీ కూడా వాళ్ళకు సకాలం అన్ని విధాలుగా కలెక్టర్ గారు ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున విన్నవిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మదనపల్లిలో చేపట్టిన ఈ కార్యక్రమాన్నిలో పాల్గొనడమే దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశం కోసం వాళ్ళ కుటుంబాలని సంవత్సరాలు వదిలిపెట్టి మన దేశాన్ని కుటుంబంగా భావించి అహర్నిశలు దేశం కోసం దేశభక్తితో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మరిచి ఇది విశ్రాంతి సమయంలో వాళ్ళు ఒక సమావేశం లేదా వాళ్ళ కష్ట నష్టాలు చెప్పుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది 40 సంవత్సరాల కిందట. అది కేటాయించడం అంటే వాళ్ళు ఉచితంగా ఆ రోజు రెవెన్యూ వాళ్ళు ఏమీ లేదు. ఆ రోజు డబ్బు పెట్టి ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత పెట్టి కొనడం జరిగింది. తర్వాత 14 సంవత్సరాల ముందు మాజీ సైనికులందరికీ కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు అందరికీ కూడా ఇల్లు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు వారి యొక్క అభిమానులు కావచ్చు లేదా వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది సైనికుల యొక్క ఆ స్థలాన్ని సైతం ఆక్రమించాలి అనేటటువంటి ఏదైతే ఆలోచన ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా రెవెన్యూ వాళ్ళు, గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క విషయాల్లో మీరు చక్కగా మీరు పాల్గొని దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశం కోసం రాబోయేటువంటి తరాలు ఏదైనా చేయాలనుకుంటే ఇటువంటి వాళ్ళ మార్గదర్శనంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఇటువంటి వారికి మనం న్యాయం చేయని పక్షంలో రాబోయేటటువంటి వారికి మనం ఏమి సమాధానం చెప్తామని చెప్పేసి ఈ సమాజాన్ని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు వారికి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా వారు చేసేటువంటి ఏ కార్యంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు పూర్తి మద్దతు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై హింద్. సీనన్న గారి డిమాండ్ మమ్మల్ని కలిసివేస్తూ ఉంది. ముఖ్యంగా దేశాన్ని ప్రేమించే ప్రజలలో అందరికంటే ప్రముఖ స్థానం సైనికులది. అలాంటి సైనికులకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వారి సొంత అవసరాల కంటే కూడా ముందు తీర్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మాజీ సైనికులకు 14 సంవత్సరాల ముందు ఇచ్చిన ఇంటి పట్టాలు కానీ, కార్యాలయం కోసం 40 సంవత్సరాల ముందు ఇచ్చిన జాగాను కానీ, ఇటు కలెక్టర్ ఆఫీస్ కానీ రెవెన్యూ కార్యాలయం కానీ చిత్తశుద్ధితో వాళ్ళని గౌరవించి, మాజీ సైనికులు లేకపోతే మన ఏ దేశమైనా కానీ దేశానికే మొదటి రక్షకులు వాళ్ళు, అలాంటి వారిని గౌరవించుకోవడం భారత పౌరులుగా అందరికీ బాధ్యత. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ తక్షణమే స్పందించి వారికి
వారికి ముందు ఇచ్చినటువంటి భూమిలో ఎక్స్ట్రా ఏం అడగలేదు. వాళ్ళకి ఏదైతే ముందు ఇచ్చారో ఆ ఇచ్చిన భూమిని వారు మాకు కేటాయించమంటున్నారు. దాన్ని తక్షణమే పునరుద్ధరించి వారికి న్యాయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సైనికుల సమస్యలు చూసి మదనపల్లి అఖిలపక్షం నాయకులు, అన్ని పార్టీ నాయకులు మాకొచ్చి మద్దతు తెలియజేశారు. విషయం ఏమిటంటే మనకు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కేవలం 6 సెంట్ల స్థలము, 2 కుంటల స్థలము 45 సంవత్సరాల ముందు ఇచ్చినారు. 45 సంవత్సరాల ముందు ఇచ్చి అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక మా పాత నాయకులు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చినారు. అదేదో తప్పు చేశారని వీళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఏమని మీరు లీజుకి ఇచ్చారు, మేము గవర్నమెంట్ యాక్చువల్లీ మేము కొనేది గవర్నమెంట్ రేట్ ప్రకారం కొన్నాము. ఆ కాలంలోనే 250 రూపాయలు లెక్కలు మేము కొన్నాం చలానా కట్టి. తర్వాత వాళ్ళు రెజ్యూమ్ చేసుకున్నారు. రెజ్యూమ్ చేసుకొని 20 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ మేము హైకోర్టు పోయాము. హైకోర్టులో మాకైంది, డబుల్ బెంచ్లో వాళ్ళకైంది. సుప్రీంకోర్టు పోయాను. మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో దాని మీద స్టే ఇచ్చినారు. ఇప్పుడు తర్వాత చిత్తూరు లోక్ అదాలత్ పంపించారు. మీరు రెవెన్యూ వారు రాజీ కాండి అని. మాకు సమావేశాలు జరుపుకునేదానికి మేము చెట్ల కింద గుట్ల కింద చేసుకుంటా ఉన్నాము. మాకు సమావేశాలు చేసుకో ఒక్క ప్లేస్ లేదు. కేవలం ఒక 2 కోట్ల స్థలం ఇచ్చేదానికి ఈ దాదాపు ఇప్పటికి 25-30 లక్షలు మాకు ఖర్చు అయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాము. దయచేసి రెవెన్యూ వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి, సతాయిస్తున్నారు. అందుకే మేము లాస్ట్ డే కార్గిల్ విజయ్ దివస్ కూడా నాకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఎవరు చేయలేదు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన మాజీ సైనికుల న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లిలో మాజీ సైనికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో అపార త్యాగాలు చేసిన మాజీ సైనికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారికి తగిన గౌరవం, భద్రత, సంక్షేమాన్ని ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా వివాదంలో ఉన్న సైనిక భవనానికి కేటాయించిన స్థలాన్ని మాజీ సైనికులకు అప్పగించాలని, వెంకప్పకోటలో మాజీ సైనికులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే వారికి అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి కలవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మాజీ సైనికులు చాలా వరకు కూడా వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. చాలా వరకు వాళ్ళకు ఈ లేనిపోని బాధలు, యాక్చువల్గా వాళ్ళకి అలాట్ అయిన ల్యాండ్స్ని కూడా వాళ్ళకి రానికుండా చేసేసి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఉండే వాళ్ళ జీవితం అంతా చాలా వరకు బార్డర్స్లో అంతా ఉండేసి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం, మన దేశం కోసం కష్టపడి వాళ్ళు వచ్చింటే ఈరోజు వచ్చి వాళ్ళు ఏదో రిటైర్ అయిన తర్వాత ఇక్కడ విశ్రాంతిగా ఏదో డెవలప్ చేసుకుని వాళ్ళ మాజీ సైనికుల కోసం ఏదైనా మనం చేద్దాం అనుకుంటా ఉంటే కూడా ఇక్కడ కూడా వాళ్ళకి విశ్రాంతి లేకుండా చేసే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళకి వచ్చిందను జెన్యున్గా వాళ్ళకి అలాట్ అయ్యిండే ల్యాండ్ వచ్చిందను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సైనిక్ భవన్ కోసం ల్యాండ్ అలాట్ అయ్యింటే అది వచ్చిందను కానీ దగ్గర దశాబ్దాల నుండి కోర్టులో జరుగుతూ ఉంది. లోయర్ కోర్ట్స్ అంతా వాళ్ళు విన్ కావడం జరిగింది, హయ్యర్ కోర్ట్స్లో కూడా పోవడం జరిగింది. సుప్రీం లాస్ట్కి ఇష్యూ వచ్చిందనో సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నా అంటే లోకాయుక్తాలు ఉపయోగిస్తుందనో మీరును గవర్నమెంట్ వచ్చి తేల్చుకోండి, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి అని కూడా క్లియర్ కట్గా డెసిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చింటే కూడా ఈరోజు వాళ్ళు వచ్చింది చాలా దినాలతో రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఇంతవరకు ఏ స్పందన లేకుండా ఉంటే ఈరోజు అన్ని పార్టీలోళ్ళు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండే అన్ని పార్టీలోళ్ళు కూడా ప్రతి ఒక్కరూ వచ్చిందో వీళ్ళు సంఘీభావంగా వీళ్ళ కోసం పోరాడేదానికి మేము కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం చేసినాము. మేము క్లియర్ కట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళకు న్యాయమైన కోరికలు వాళ్ళవి. అదే కాకుండా వెంకోజీ కోట గారి కూడా దగ్గర 70 స్థలాలు 60 వచ్చిందను ప్లాట్లు వచ్చిందను మాజీ సైనికులకు అలాట్ చేసింటే 14 సంవత్సరాల ముందు అలాట్ చేసింటే ఈరోజు వచ్చిందో దానికి కూడా మీకు వచ్చిందని మీకు పట్టాలు క్యాన్సిల్ చేస్తామని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు ఏదో దేశం కోసం పోరాడి వచ్చి ప్రశాంతంగా ఏదో సైనికులకు దానికి సంఘీభావంగా వీళ్ళు నిలబడి అన్ని ఇది కూడా ఈవెన్ కార్గిల్ ఇది కూడా విజయ ర్యాలీ కూడా వాళ్ళు చేయాలని చెప్పి గ్రాండ్గా మనం సైనికులకు మనం ఆదరించాలా, వాళ్ళు మన కోసం త్యాగం చేసిండే వ్యక్తులు అట్లాంటిది పోయి వాళ్ళ కోసం ఈ రకంగా వాళ్ళకి చేస్తూ ఉంటారంటే నిజంగానే మేము చాలా బాధగా ఉన్నాం. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రోజుకైనా మాజీ సైనికులు వెంట ఉంటుంది. దానికి సంఘీభావంగా అన్ని పార్టీలో వస్తే కూడా వాళ్ళతో కూడా మేము కలిసేసి ఈరోజు కలెక్టర్ గారికి మనం అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఖచ్చితంగా మేము ఏదో చేస్తాము, మాకు 100% మేము చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా వీళ్ళకి సంఘీభంగా చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మాజీ సైనికులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అన్ని పార్టీలలో కూడా ఈరోజు ఇక్కడ వచ్చిందను కలెక్టర్ గారికి ఇస్తే ప్రతి ఒక్కటి గ్రాండ్ సక్సెస్గా చేశాను. మాజీ సైనికుల అధ్యక్షులైన శ్రీనివాసులు గారు, అదేవిధంగా
వారి బృందం అంతా కూడా వారి కొన్ని శతాబ్దాలుగా వారు పోరాడుతున్న న్యాయమైన డిమాండ్లకు జిల్లా యంత్రాంగమైన జిల్లా కలెక్టర్ గారికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారితో ఈరోజు వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా వచ్చి జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన సైనికులు అంటేనే 142 కోట్ల భారతీయులు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వాళ్ళు నిద్రిస్తున్నారన్నా, వాళ్ళ ఆస్తులు కాపాడాలన్నా, వాళ్ళ బిడ్డల రక్షణకైనా, దేశ రక్షణకైనా వీరి కుటుంబాలు త్యాగం చేసి సరిహద్దులో వీళ్ళ ప్రాణం సైతం బుల్లెట్ గుండు ఎదురుగా వస్తుంటే కూడా గుండెని ఎదుర్కొని ముందుకు పోయి మా ప్రాణం పోయినాకనే మా దేశంలోకి మీరు అడుగు పెట్టాలని ఇతర దేశాలతో పోరాడిన సైనికుల న్యాయమైన కోరికని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ యొక్క న్యాయమైన కోరిక మేము చెప్తున్నాం. ఈరోజు జిల్లా యంత్రాంగానికంతా వారికి ఎప్పుడో ఇచ్చిన సైనిక భవనం కానీ, వెంకప్ప కోటగాడ వాళ్ళ గృహాలకు ఇచ్చిన తావులు కానీ ఇవన్నీ న్యాయమైన కోరిక. అంటే ఒక భారతదేశానికి రక్షణ కల్పించి ఇన్ని ఏళ్ళు సర్వీస్ చేసిన వారికే ఇక్కడ న్యాయం జరగలేకపోతే పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనా జిల్లా కలెక్టర్గా అన్ని పార్టీల తరపున ఇచ్చిన యంత్రాంగం వెంటనే స్పందించి వారి న్యాయమైన కోరికలని వెంటనే పరీక్షించాలని, ఈ న్యాయమైన కోరికలు తీర్చిన వెంటనే తీర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపాయిల తరపున మేము ఎప్పుడు కూడా వాళ్ళ అడుగులు అడిగేసి వాళ్ళ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ప్రధాని నరేంద్ర మోదీ 4వ తరగతి వరకే చదివారని, ఆయనకు రాజ్యాంగం గురించి తెలియదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఎద్దేవా చేశారు. నేడు ఆయన మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు రెడ్డి సాహిబ్ అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ పాలనలో రాజ్యాంగం సంక్షోభంలో పడిపోతుందన్నారు. దేశాన్ని రెండుగా విభజించే ఆలోచనలు ఉన్నారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని తెలిపారు. దేశంలో నిశ్శబ్ద విప్లవం జరుగుతోందని పేర్కొన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారని విమర్శించారు. మన రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ఆర్ కుటుంబాలు పాలన సాగిస్తున్నాయని చెప్పారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసేశారన్నారు. పాదయాత్రల పేరుతో ప్రతి అడుగుకి ₹1 కోటి సంపాదించారని ఆరోపించారు. కోస్తాంధ్రలో ఆంధ్రప్రదేశ్ కు బలిజలు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుతున్నారని, కాపులు, బలిజలు కాంగ్రెస్ లో చేరితే అది సాధ్యమవుతుందని చెప్పారు. ఒక సైలెంట్ రెవల్యూషన్ నడుస్తూ ఉంది భారతదేశంలో. ఎందుకు? నిరుద్యోగం, విద్యార్థుల్లో అసంతృప్తి, నిరుద్యోగుల్లో అసంతృప్తి, నిరుపేదల్లో అసంతృప్తి, ప్రతి దగ్గర అసంతృప్తి. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. ఒకప్పుడు ₹60 ఉన్న డీజిల్ పెట్రోల్ ₹120 దగ్గరకు వచ్చేసింది. మరి ₹175 ఉన్నటువంటి యూరియా కట్ట ₹1000 అయిపోయింది. ₹370 ఉన్న గ్యాస్ ఈరోజు ₹1000 దాటేసింది. మరి రైతులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు ఉద్యోగం వస్తుందని ఎవరైనా చెప్పగలరా? మదనపల్లిలో ఒక్కరికన్నా ఉద్యోగం వస్తుంది రాబోయే 1 సంవత్సరంలోని చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలియని, చదువు లేనటువంటి మన అమిత్ షా గారు, చదువు అసలు ఏమీ తెలియనటువంటి మోడీ గారు గొప్ప ప్రయత్నం జరుపుతున్నారు. ఇది ఒక పెద్ద విష ప్రయోగం. దీనివల్ల భారతదేశానికి నష్టం 150 కోట్ల. ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రతిష్ట రాజ్యాంగపరంగా ఎక్కడో ఉంది. మన ప్రతిష్ట అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం, మహాత్మా గాంధీ, నెహ్రూ గారు రాయించినటువంటి రాజ్యాంగం ఈరోజు సంక్షోభ దిశలో ఉందని తెలియజేస్తూ, రాష్ట్రంలో చెప్పక తప్పదు. ఇది 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించబోతున్నాడు. వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసింది. మొత్తం కలుపుకుంటే 19 + 11 30 సంవత్సరాలు. దాదాపు 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 కుటుంబాలు పరిపాలించడం గమనార్హం. 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం. ఎవరు చేశారు ఈ 10 లక్షల కోట్ల రూపాయలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈరోజు. ఎవరు 10 లక్షల కోట్లకి ఎవరు కారణం? మరి పాదయాత్రలు చేశారు, సంతోషం. పాదయాత్రలు అవసరం కూడా. మరి ప్రతి అడుక్కి ₹1 కోటి తక్కువ లేకుండా సంపాదించారు. ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఏమీ లేనోళ్లే కదా. బలిజలు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావాలి అని. 20% ఉన్నటువంటి బలిజలు కావాలని కోరుకుంటున్నారు. ఈ పక్క 30 సంవత్సరాలు పరిపాలించిన 2 కుటుంబాలు కావాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ
కాపుల వైపు నిలబడేటట్టు చేస్తానని నేను మా చింతామోహన్ గారు తెలియజేస్తూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్గా ఉన్నాను. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. వెల్కమ్ బ్యాక్. మున్సిపాలిటీ నందు దినసరి కూలీలుగా పనిచేస్తున్న కార్మికులకు వెంటనే బకాయి ఉన్న 6 నెలల జీతాలను చెల్లించాలని మున్సిపల్ డైలీ వేజెస్ కార్మికులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ తాము అతి తక్కువ జీతంతో రోజు వారి కూలీకి పనులు చేస్తున్నామని తెలిపారు. కాగా 6 మాసాలకు తమకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది గురి చేస్తున్నారని వాపోయారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు ఎప్పటికైనా స్పందించి తమకు అందాల్సిన 6 మాసాల వేతనాన్ని మంజూరు చేస్తూ సకాలంలో తమ కష్టార్జితాన్ని అందించాలని కోరుతున్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు 6 నెలలు జీతాలు ఇవ్వలేదు. ఆ తెల్లారి సాయంత్రం కూడా కాలువలు ఎత్తి రోడ్డు తుడుస్తున్నాము, ఆ పనులేమో చేయించుకుంటున్నారు, జీతాలు వేయడం లేదు. 6 నెలలు జీతాలు ఇవ్వడం లేదు. మాకు ఇంట్లో జరిగేది కష్టంగా ఉంది. అడిగితే జీతాలు అడిగితే ఇప్పుడు రేపు గడుపుతున్నారు, జీతాలు వేయలేదు. దానివల్ల ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని మా జీతాలు మాకు చెల్లించమని కోరుతున్నాము. పారిశుద్ధ విభాగంలో డైలీ వేజ్ కార్మికులుగా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకి గత జనవరి నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని 3 పూట్ల పని చేయించుకుంటా జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలా కష్టంగా ఉండి పిల్లల్ని స్కూల్లో చేర్చుకొని బుక్కులు కూడా తీసేలేక ఇళ్ళలో పెట్టుకుంటారు పిల్లలని. జీతాలు అడుగుతుంటే ఇదిగా చేస్తాం రేపేస్తామని చెప్పి 3 నెలలుగా వాళ్ళని సతాయిస్తూనే ఉంటారు. ఇప్పటికీ జీతాలు లేదు. ఈ నెల వారం 10 రోజుల ముందు ఆఫీస్ కాడ ధర్నా చేస్తే వారం రోజుల్లో వేస్తామని చెప్పి ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ మాటలు చెప్పి మేము పనులకు వెళ్ళిపోయినాం. కానీ 10 రోజులు గడుస్తున్నా ఇంకా జీతాలు పడలేదు. ఏదో 6 నెలలకు గాను 1 నెల జీతం అకౌంట్లో పడింది, ఈరోజు వేస్తామని చెప్తున్నారు. 6 నెలల జీతాలకి 1 నెల జీతం వేస్తే చుట్టూ అప్పులోళ్ళు కానీ ఇంటి బాడుగులోళ్ళు కానీ సంసారం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనీసం 3-4 జీతాలన్నా వేస్తారని ఇంతవరకు ఎదురు చూసినాం. ఇప్పటి వరకు అకౌంట్ జీతాలు పడడం లేదు. కానీ పొద్దుటి నుంచి మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి ఆఫీస్ కాడ ఉంటున్నా ఏ ఒక్క అధికారి కానీ వచ్చి మీ సమస్య ఏమి అని అడిగిన దాఖలు పోవడం లేదు. అంటే కార్మికులు అంటే అంత చిన్న చూపా? గత 5 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేక ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోకుండా
విధులు మాత్రం నిర్వహిస్తారు, పనులు మాత్రం చేపించుకుంటారు. జీతాలు మాత్రం అడిగితే అసలు పట్టి పట్టనట్టు మీరు వస్తే రాండి, పోతే పోండి, మీరు చేస్తే జీతం ఇస్తాం, లేకుంటే లేదు. ఆ చేసిన జీతం అన్నా ఇచ్చేసి కొంత పనులేంటి నిలిపేస్తే ఆరాంగా వేరే పనులను చూసుకుంటాం. ఈ మున్సిపాలిటీని నమ్ముకొని గత 5 సంవత్సరాలుగా పనిచేస్తుంటే వాళ్ళకి జీతాలు లేక చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. ఇప్పటికైనా మా జీతాలు మాకు చెల్లిస్తే మేము వేరే పనైనా చూసుకుంటామని చెప్పి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేయడం జరిగింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి పాల్గొన్నారు. అన్నమయ్య మదనపల్లి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. భూ సమస్యలతో పాటు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ చూడండి కలకట్ట టౌన్లో అంగాలమ్మ చెరువు అని ఉంది. అంగాలమ్మ చెరువు వచ్చి 20 ఎకరాల 65 సెంట్లు భూమి ఉంది. అది కొంతమంది నాయకులు భూమిని అన్యాక్రాంతం చేశారు. దాంట్లో 339 సర్వే నంబర్లో గయాల భూమి 61 సెంట్లు భూమి ఉంది. ఇంతకుముందు మేము 2022లో గిరీష గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు, వెంకటపతి గారు ఎంఆర్ఓ గారు అప్పుడు ఆ భూమిని స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఆయన పార్టీ మారి మళ్ళీ ఆ భూమిని అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకుంటున్నాడు. ఆర్డబ్ల్యూఎస్ బోర్ కూడా ఉంది ఆ భూమిలో. ఆ 69 సెంట్ల భూమిలో ఆర్డబ్ల్యూఎస్ బోర్ కూడా ఉంది. వెనకాల ఉండే గుట్ట తవ్వి ముందరకు తోలుతున్నారు, మట్టి చెరువు మూసేస్తున్నారు. ముడిగారపల్లి గ్రామం సర్వే నెంబర్ 465/3లో మాకు భూమి ఉండాది. ఆడ మా 5 మంది మేము అన్నతమ్ములము మా నాన్నోళ్ళ కాడి నుంచి గత 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాం ఈ భూమి పైన. మేడం గారు పొజిషన్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఆయన నాగరాజు అనే వ్యక్తి కంచు వేసేసి చుట్టూ మేము పోతే కంచు ఏమి అయితే మీరు అగర్కులు వస్తులనేసి దబాయిస్తున్నారు. మేడం గారు తిరిగితే ఒక నోటీస్ పంపించినారు. ఏ ఒక్క నోటీస్ కూడా ఆయన హాజరు కావడం లే. 3 నోటీస్ ఇచ్చినాం. గత 7 మాసాలుగా మేము తిరుగుతున్నాము. ఆడ ఎంఆర్ఓ మేడం గారికి వచ్చిన అనుభవం మీకే ఉండదు కదా, మీకే చెల్లుతుంది అనేసి ఎంఆర్ఓ మేడం గారు పొజిషన్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. అందుకని మేము ఎంఆర్ఓ కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాము. మాకు వెంటనే పొజిషన్ కావాలా సార్. మాది సదువు మండలము, రెడ్డివారిపల్లి గ్రామము, కొరవపల్లి కాపురం ఉంటున్న జయ పార్వతి. మేము మా భూమి పక్క వాళ్ళు శ్రీనివాసులు అనేసి కబ్జా చేశాడు. 22లో చేసినాడు. 24లో కోర్టుకి అయినామని చెప్పాడు. ఇంకా తిరుగుతానే ఉన్నాం సార్ ఎక్కడికెక్కడికో. ఎన్ని దినాలు చిత్తూరుకి తిరిగాము, ఇప్పుడు ఇక్కడ అన్నమయ్య జిల్లాని మార్చినారు. తిరుగుతానే ఉన్నాం. మా పైన కేసులు తప్పడం లేదు, మాకు హింసలు తప్పడం. మమ్మల్ని కొట్టినారు. నేను పెద్ద ప్రశ్న చేసుకుని అయినా నన్ను కొట్టినారు సార్. వాళ్ళు వచ్చేసి భూమి కాడ గడ్డి అంత పక్కకి వేస్తామంటే అక్కడికి పోయినాం సార్. మేము పోతే కూడా మమ్మల్ని ఏం అస్సలు లెక్క చేయకుండా కొట్టని వచ్చినారు సార్. వాళ్ళు ముగ్గురు మనుషులు, శ్రీనివాసులు, జగదీషు వచ్చేసి అజయ్, ఆ ముగ్గురు వచ్చేసి చాలా ఎక్కువ గొడవకు వచ్చినారు. కొడవని ఎత్తుకొచ్చినారు మా పైకి. ఇప్పటికీ కూడా మా పైన కేసులు తప్పడం లేదు సార్. ఎస్ఐ ప్రతిరోజు పిలిపిస్తాడు, మమ్మల్ని తిడతాడు, పంపించేస్తాడు. మీరు చచ్చిపోయినా కూడా మీ భూమిలో నుంచి శవాన్ని పక్కకి వేసేస్తాం, కానీ మీ భూమి ఖాళీ చేయాల్సిందే మీరు అంటున్నారు. మా భూమి వచ్చేసి పూర్వీకుల కాలం నుంచి వస్తున్న భూమి, మన పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తులు.
కానీ పెద్దోళ్ళు ఒక తప్పు చేసినారు సార్. వాళ్ళు అంటే సపరేట్గా పాస్బుక్లు చేసుకోలేదు. ఒక తాత పేరే ఉండే అన్నీ. ఆ తాత పేరు ఉండేది ఆ భూములు 4 భాగాలు ఉంటే 4 భాగాల భూమి ఒక తాత మనమనకే కావాలంట. అట్లనేసి అన్ని భూములు ఆయనే తీసుకున్నాడు. 1B చేసుకునేసి ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 11 సార్లు పోయినాం సార్ ఇప్పటికి స్టేషన్కు. అక్కడికి 47/2 94 సెంట్లు భూమి సార్ మాకు ఇచ్చింది. మా పెద్దవాళ్ళ కాలం నుంచి అందరికీ 94 సెంట్లు 4 భాగాలు సార్. అవి 4 భాగాలు ఒకనికే కావాలంట. కబ్జా చేశాడు. మా భూమి దగ్గరికి రానికన్నా చాలా సార్లు పొడవలు ఎత్తుకొచ్చినారు సార్. మా పైకి ఎంత ఏడుకున్నా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉంటారు. మొన్న కూడా చాలా గొడవ జరిగింది సార్. గడ్డి ఎత్తి పక్కకు పడేసినారు. కొనుక్కొని వేసుకున్నాము. గడ్డి వామి పగలగొట్టేసి బండలు అవంతా నాశనం చేసినారు సార్. అరటి చెట్లు నరికేసినారు. చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు సార్ మమ్మల్ని. దయచేసి కలెక్టర్ ఆఫీస్ చాలా తిరిగాం సార్. మేము చిత్తూరుకి తిరిగి ఆ సారి ఇక్కడికి రాయించినాడు. ఇది వచ్చినాం కూడా అయినా ఇక్కడికి కూడా చాలా సార్లు వచ్చాము. ఏం కానీ న్యాయం జరగడం లేదు. దయచేసి మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. రెవెన్యూ వారికి చాలా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నిర్వహించనున్న విద్యార్థి యువత నిరసన ర్యాలీని విజయవంతం చేయండి. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పిలుపు. నేడు మదనపల్లె వైసీపీ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించిన వైసీపీ నాయకులు. దేశ భద్రత కోసం జీవితాలను అంకితం చేసిన మాజీ సైనికుల పట్ల సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని కోరిన అఖిలపక్షం నాయకులు మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్షం నాయకులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.